ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపిన జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పాలనను దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. గతంలో ఎప్పుడు ఒంటరి పోరాటాలకే సయ్యన్న జగన్ కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు పోదామని చెప్పడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా కావాలని అడిగారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గొప్పగా చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తుందని అంటున్నారు. మరోవైపు గతంలో రాహుల్ గాంధీని ఘోరంగా అవమానిస్తూ ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పల్లెత్తు మాట అనడం లేదు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ తో జగన్ దోస్తీ కుదిరే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారని, అలాగే ఏపీలో చంద్రబాబును ఇరగాటంలో పెట్టేందుకు కేంద్ర కాంగ్రెస్ పెద్దలు అలాగే వైసీపీ నేతలు కలిసి ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా టాక్ వినిపిస్తోంది. అయితే జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పెద్దలు సుముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం ఉంటుంది. అయితే అదే ప్రశ్నలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా అవుననే సమాధానం వినిపిస్తోందని చెప్పి కూడా ఢిల్లీ నుంచి కూడా సమాచారం ఉంటుంది. అయితే ఏపీలో ఘోర పరాభవం తర్వాత జగన్ తన రాజకీయ వ్యూహాలను మార్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో బీజేపీతో కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రతి ఒక్కరూ అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ఈ నెల 24వ తేదీన ధర్నా చేయాలనుకోవడం వెనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కావాలంటే తప్పనిసరిగా వైసీపీ సహకారం అవసరం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకున్న జగన్ బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన తర్వాతే కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయ్యారని చెప్పి కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా మరో పక్క ప్రయత్నాలు మొదలు పెట్టారు. విజయవాడ వేదికగా కూడా ఇటీవల జూలై 8వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏపీ కాంగ్రెస్ పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ సభ విజయవంతం ద్వారా కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్వ వైభవం వస్తుందని చెప్పి షర్మిల చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని వైఎస్ఆర్ రాజకీయ వారసురాలు షర్మిలనని ప్రకటించుకున్న నేపథ్యం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రాజకీయ వారసుడు కాదని షర్మిల చెప్పడంతో జగన్ వైసీపీ మనుగడకై ప్రమాదం ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో ఫోన్ లో మాట్లాడినట్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. రెండు సార్లు బెంగళూరు వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డికే శివకుమార్ తో భేటీ అయ్యారని చెప్పి సమాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తన మద్దతు ఉంటుందని జగన్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం తనపై ఉన్న కేసులు, అలాగే ప్రస్తుతం కూడా ఎన్డీఏ కూటమికి వైసీపీ మద్దతు ఉంటుందని చెప్పి ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం
కాంగ్రెస్ కు వైసీపీ మద్దతుగా నిలిచినప్పటికీ కేంద్రంలోని పెద్దలు తమను ఏమీ చేయలేన్న ధీమాతో జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లేదు. వైసీపీ సహకారం తప్పనిసరి అవుతుంది. దీంతో జగన్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ అడుగులు వేసేందుకు ధైర్యం చేస్తున్నారని తెలుస్తుంది. రాజ్యసభలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చి మిగతా విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం మాత్రం ఏపీలో చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టడం. అధికారంలో లేకపోయినా చంద్రబాబుపై జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించాలన్నది జగన్ ప్రణాళికగా రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. అందుకోసమే కాంగ్రెస్ సహకారం తీసుకోనున్నారని చెప్పి కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మైలేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సైతం సై అన్నారని కూడా సమాచారం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ అలాగే ప్రత్యేక హోదా కావాలని చెప్పి కూడా జేడీయూ డిమాండ్ చేసింది. అయితే అదే సమయంలో ఏపీకి కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ట్వీట్ ద్వారా తెలియడం జరిగింది. అయితే జేడీయూ ప్రత్యేక హోదా అడిగింది. ఏపీలో మాకు ప్రత్యేక హోదా కావాలని వైసీపీ కూడా కోరిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది.